మరి మహిళలు చాలా మంది ఇంట్లో మహిళలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు ఉంటారు. వారందరూ కూడా మరి దాదాపుగా ఒక్కొక్క మహిళకి అలాగే మీరు కూడా చాలా మంది ఊళ్ళో చేసి వాటి మీద నెలకొచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మరి అన్న క్యాంటీన్లో ఎవరు ఫోన్ చేస్తారని ఉంటారు. మరి గ్రాట్యుటీ కట్టడం జరిగింది. అలాగే బాధితులకు ఎన్టీఆర్ బేబీ కిట్లను అందిస్తున్నాం. ఆ బేబీ కిట్లు కూడా విడుదల 90 పైగా సిఎస్ఎస్ పథకాలు 610 కోట్లతో ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాంప్రసాద్ గారికి, మన పరిశీలకురాలు శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని గారికి, మనమే కూటమి పార్టీ అధ్యక్షులు బీజేపీ పెద్దలు విక్రమ్ కిషోర్ గారికి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ నాగరాజు గారికి, రవి గారికి, సత్యబాబు గారికి, అదేవిధంగా కృష్ణప్రసాద్ గారికి, జనసేన పవన్ గారికి, కృష్ణ గారికి, కల్కి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మూల స్తంభాలైనటువంటి మా బ్యాంక్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, కార్యదర్శులకు, చైర్మన్లకు, మరి ముఖ్యముగా కూటమి నాయకులు ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున శాసనసభ్యుడిగా నేను ఉన్నాను అంటే ఆనాడు వీరోచితంగా మీరు 2 సంవత్సరాల క్రితం పోరాటం చేసినటువంటి పోరాటం ఇంకా ఎప్పటికీ నియోజకవర్గంలో అంత పోరాటం చేసే అవసరం రాదు. ఆ విధంగా పోరాటం చేసి ప్రతి వార్డులోనూ, పంచాయతీలోనూ, మండలాల్లోనూ 4 మండలాలకు గాను 4 మండలాల్లో కూడా మొత్తం 1-2 గ్రామాల్లో మైనస్ ఉంది తప్ప 85కి 85 తెలుగుదేశం కూటమి పార్టీనే గెలిపించినటువంటి ఘనత ఈ నియోజకవర్గ ప్రజానికాన్ని, నాయకులది, కార్యకర్తలది, కూటమి వారిని చెప్పి తెలియజేస్తున్నా. వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు, గ్రామం సమస్యలు అన్నింటిలో అధ్యయనం చేసి కూటమి నాయకుల్ని కలుపుకుని యాత్రలో వాళ్ళు వచ్చినా స్వాగతించండి, రాకపోయినా వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఏమేమి ఉన్నాయో ప్రతి గ్రామానికి ఒక ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంది. రేపు మీ నాయకత్వంలోనే సర్పంచులు పోటీ చేయాలి, మనం ఎంపీటీసీలను పోటీ చేయాలి, జడ్పీటీసీలు పోటీ చేయాలి, ఎంపీపీలుగా మనం ఎన్నుకోవాలి. మీ ఉన్నటువంటి వాళ్ళలోనే ఆ పదవులకు అర్హులు ఉంటారు తప్ప ఇంకా కొత్తగా ఈ నియోజకవర్గంలో వేరే వాళ్ళు వచ్చి పోటీ చేసే అవకాశం ఉండదు. నేను తక్కువగా మాడుతున్నా, వాయిస్ అట్మాస్ఫియర్ని బట్టి తగ్గించి మాడుతున్నా. నేను అరిస్తే ఒక ముక్క వినపడదు. మరి ఆ విధమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం దగ్గర బూత్ కమిటీ కన్వీనర్ కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ,
గ్రామ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే, మండల పార్టీ అధ్యక్షుడు 5 నిమిషాలు ఉండాలి. వాళ్ళ కుటుంబంతో అన్ని విషయాలు మాట్లాడాలి. మనము ఇందాక వక్తలందరూ చెప్పారు, తల్లికి వందనం ఈ సంవత్సరంలో మీ గ్రామంలో మీకు తెలిసినంత వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకుండా ఇప్పించగలగాలి. దాంతోపాటు అన్నదాత సుఖీభావ కింద తొలి విడత 7,000 చిల్లర వేశాం. దానిలో 1,100 మంది రైతులు ఈ రెవెన్యూ వాళ్ళ యొక్క మిస్టేక్స్ వల్ల కానీ, అంటే కాలానుగుణంగా పెద్దవారు కాలం చేస్తే వాళ్ళ యొక్క తాలూకా పిల్లలు రికార్డు మీద రాక కానీ, మన అగ్రికల్చర్ అసిస్టెంట్ల యొక్క మిస్టేక్ వల్ల కానీ 1,100 ఫ్యామిలీలు వాళ్ళు ఇచ్చిన లెక్కే 1,100 ఉన్నాయి. అంటే సుమారుగా ఒక 2,500 మంది మన రైతాంగానికి అన్నదాత సుఖీభావాకి దూరంగా ఉంటున్నారని నేను భావిస్తున్నా. ఎవరైతే మిమ్మల్ని అడుగుతున్నారో ప్రతిదీ ఒక పెన్ను పేపర్ తీసుకుని మనం రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు. వాళ్ళని వాళ్ళ ఇళ్లకు పంపించి విఆర్ఓని పిలిపించి అవసరమైతే తహసీల్దారులతో మాట్లాడి వాళ్ళ భూమి ఆ పేర రికార్డు మీదకి వచ్చేటట్టు చేస్తే సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ కుటుంబానికి, ఆ రైతుకి మనం మేలు చేస్తున్నాం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక పక్క పోలవరం, రెండో పక్క అమరావతి, మూడో పక్క విశాఖపట్నం, 4 తిరుపతి, కర్నూలు, ఒక్కొక్క దానికి కేటాయించి రేయింబవళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం పరిగెడుతూ ఉంటే ఏదో ఆయన చేసేసానని, ఆయన ఏదో మాట మీద నిలబడే వ్యక్తి అన్నట్టు, మనం ఏదో మాట తప్పే పార్టీలు అన్నట్టు మన 3 సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైందని ఎద్దేవాగా మాట్లాడుతున్నాడు. ఆయన సన్నబియ్యం ఇస్తా అన్నాడు. పదవి దిగిపోయేదాకా ఒక్కడికి కూడా గింజవల. నేను పిల్లలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు. తీరా గెలిచిన తర్వాత ఒకరికి ఇస్తా అన్నాడు. ముందు మీ పిల్లలకు ఒక్కరికే ఇస్తా అని చెప్పాడా? ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా? ముందుగా చెప్పే మాటలు వేరు,